మొన్న చూసాను సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి. మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? మూగజీవాల ప్రాణాల కోసం మనం గొంతెత్తుతున్నాం, అది తప్పు కాదు. కానీ అదే గొంతు కుక్క కాటుకు బలైన పిల్లల శవం ముందు ఎందుకు మూగబోతుంది? కరుణ పేరుతో మనం ఎవరి ప్రాణాలను తాకట్టు పెడుతున్నాం? ఈరోజు మన ముందున్న ప్రశ్న కుక్కలపై ద్వేషమా? కాదు, మన పిల్లల ప్రాణాలకు విలువ ఉందా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక ప్రెస్ మీట్లో రేణు దేశాయ్ గారు వీధి కుక్కలను చంపడంపై చాలా తీవ్రంగా స్పందిస్తూ ఒక కుక్క కరిచిందని 100 కుక్కలను చంపడం ఎంతవరకు న్యాయం? ప్రతిరోజు ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి, హెల్మెట్ పెట్టుకోకుండా ఎంతో మంది చనిపోతున్నారు. అప్పుడు రాని ఆగ్రహం కేవలం కుక్కల విషయంలోనే ఎందుకని వాదిస్తూ వీధి కుక్కల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాలను ఆమె తప్పుబట్టారు. న్యాయం అనేది ఒక జోక్ అయిపోయింది. కుక్కలను చంపడం కాకుండా వాటికి సంతానోత్పత్తి నియంత్రణ, ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు మరియు వ్యాక్సినేషన్లు చేయించాలని ఆమె అంటోంది. 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా. ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు ఆ కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. ఒకవైపు మూగ జీవాల ప్రాణాలు ముఖ్యమని రేణు దేశాయ్ వంటి జంతు ప్రేమికులు వాదిస్తుంటే, మరోవైపు తమ పిల్లల ప్రాణాలు పోతున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మన దేశంలో ముఖ్యంగా పట్టణాల్లో మరియు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరగాలంటేనే భయం వేస్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 1,50,00,000 వీధి కుక్కలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఏఐ, జజీరా మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం వాస్తవానికి ఈ సంఖ్య 6,20,00,000 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంటున్నారు. కుక్కల సంఖ్య భారీగా పెరగడం వల్లే కుక్క కాటు సంఘటనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ద హిందూ మరియు ఎకనామిక్ టైమ్స్ పత్రికల నివేదిక ప్రకారం 2024 సంవత్సరంలో భారతదేశం అంతటా 37 లక్షల కంటే ఎక్కువ కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. అంటే మన దేశంలో సగటున ప్రతిరోజు 10,000 మందికి పైగా ప్రజలు కుక్కల బారిన పడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషణ ప్రకారం కరోనా లాక్డౌన్ ఉన్నప్పుడు జనం బయట తిరగపోవడం వల్ల ఈ కేసులు 17 లక్షలకు తగ్గాయి. కానీ లాక్డౌన్ ఎత్తేసి అందరూ బయటకు వస్తున్న సమయంలో 2024 నాటికి ఈ కేసులు మళ్ళీ పెరిగి 37 లక్షలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ర్యాబిస్ మరణాలలో 36% మరణాలు ఒక్క భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO అంచనాల ప్రకారం భారతదేశంలో ఏటా 18,000 నుండి 20,000 మంది రేబిస్ వల్ల మరణిస్తున్నారు. అయితే అధికారికంగా నమోదవుతున్న మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడం గమనించవలసినటువంటి విషయం. ఉదాహరణకు 2022లో కేంద్ర ప్రభుత్వం కేవలం 21 రేబిస్ మరణాలు నమోదు చేయగా WHO ప్రకారం అది వేలలో ఉంది. రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తికి లక్షణాలు కనిపిస్తే వారిని కాపాడడం దాదాపు అసాధ్యం. ఇది 100% ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. భారతదేశంలో సంభవించే రేబిస్ మరణాలలో 99% కుక్క కాటు వల్లనే సంభవిస్తున్నాయి. ఈ మరణాలలో 30% నుండి 60% వరకు 15 ఏళ్లలోపు పిల్లలే ఉండటం అత్యంత విషాదకరమైనటువంటి అంశం. పిల్లలు కుక్కల దాడుల నుండి తమను తాము రక్షించుకోలేకపోవడం మరియు కుక్కలు వారి మెడ లేదా తల భాగంలో దాడి చేయడం వల్ల వైరస్ త్వరగా మెదడుకు చేరుకొని మరణానికి కారణమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మరియు పరిసర జిల్లాలలో వీధి కుక్కల సమస్య అత్యంత తీవ్రంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కుక్క కాటు కేసులు మరియు దాడుల వల్ల మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. డెక్కన్ క్రానికల్ మరియు ద న్యూస్ మినిట్ నివేదికల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ GHMC పరిధిలో సుమారు 3,80,000 వీధి కుక్కలు ఉన్నాయని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా కుక్క కాటు కేసులకు చికిత్స అందించే ప్రధాన కేంద్రంగా ఉంది. హైదరాబాద్లో నమోదయ్యే మొత్తం కుక్క కాటు కేసులో దాదాపు 60% నుండి 70% మంది ఇక్కడే చికిత్స పొందుతున్నారు. ఇక్కడ నమోదైన డేటా ప్రకారం హైదరాబాద్లో రేబిస్ మరణాలు 2022లో 8 ఉండగా 2025 అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 32కు పెరిగింది. అంటే 3 సంవత్సరాల్లో మరణాలు 4 రెట్లు పెరిగాయి. ద న్యూస్ మినిట్ నివేదిక
ప్రకారం హైదరాబాద్లో 2022లో 31,000గా ఉన్న కుక్క కాటు కేసులు 2024 నాటికి 42,000కు చేరుకున్నాయి. చికిత్స మరియు వ్యాక్సినేషన్ గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లే రేబీస్ మరణాలు పెరుగుతున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కుక్కల దాడులు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఫిబ్రవరి 2023లో అంబర్పేటలోని ఒక 4 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు చంపేసినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అలాగే డిసెంబర్ 2025లో హయాత్ నగర్లో 8 ఏళ్ల బాలుడిపై 20 కుక్కలు దాడి చేసి అతని చెవిని మరియు శరీరాన్ని తీవ్రంగా గాయపరిచాయి. మార్చి 2025లో బులంద్షహర్ జిల్లాలోని ఫరానా గ్రామానికి చెందినటువంటి 22 ఏళ్ల రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు, రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడలిస్ట్ ఒక కాలువలో పడిపోయిన వీధి కుక్క పిల్లని చూశాడు. జంతువుల పట్ల జాలితో ఆ కుక్క పిల్లని రక్షించడానికి ప్రయత్నించగా అది అతని వేలిపై చిన్నగా కరిచింది. కుక్క కాటు చాలా చిన్నదిగా ఉండడంతో అతను దానిని పట్టించుకోలేదు. కాటు తర్వాత వచ్చినటువంటి శారీరక నొప్పులను అతను తన కబడ్డీ ప్రాక్టీస్ వల్ల వచ్చే సాధారణ క్రీడా గాయాలుగా భావించి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. దాదాపు ఒక నెల తర్వాత పరిస్థితి వేగంగా విషమించింది. అతనికి నీటిని చూస్తే భయం, గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది మరియు ఆహారం మింగలేకపోవడం వంటి రేబీస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో అతని కుటుంబ సభ్యులు అతడిని అలీగఢ్ మెడికల్ కాలేజీకి మరియు ఢిల్లీలోని సఫ్దర్గంజ్ వంటి పెద్ద ఆసుపత్రులు తీసుకెళ్లినప్పటికీ వ్యాధి చివరి దశలో ఉండడంతో ఎవరూ అతన్ని చేర్చుకోవడానికి ముందుకు రాలేదు. మధురాలోని ఒక నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో బ్రిజేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంతేకాదు ఇంకా ఢిల్లీలోని పూత్ కలాన్ గ్రామంలో 6 ఏళ్ల చవి శర్మ తన అత్తమ్మ ఇంటికి వెళ్తుండగా ఒక వీధి కుక్క ఆమెపై దారుణంగా దాడి చేసింది. ఆ కుక్క ఆమెను గాయపరచడమే కాకుండా ఆమె శరీరంపై తీవ్రంగా గాయాలు చేసింది. వెంటనే ఆమెను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ వేసినప్పటికీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె మాట పడిపోవడం, వాంతులు చేసుకోవడం వంటి లక్షణాలు కనిపించాయి. చివరికి జూలై 25న తన చివరి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఒక రోజు ముందు ఆమె మరణించింది. డాక్టర్లు అది రేబీస్ వల్ల సంభవించినటువంటి మరణమని నిర్ధారించారు కూడా. ఢిల్లీలోని వీధి కుక్కల పరిస్థితి చాలా భయంకరంగా ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. వీధి కుక్కలను వెంటనే పట్టుకొని వాటిని షెల్టర్ హోమ్స్కు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం మున్సిపల్ సంస్థలను ఆదేశించింది. దేశంలో కుక్కల దాడులు, ముఖ్యంగా పసిపిల్లల మరణాల గురించి వస్తున్నటువంటి వార్తలను చూసి ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సుప్రీంకోర్టు ఈ సమస్యను తనంతట తానుగా సుమోటోగా విచారణకు స్వీకరించింది. నవంబర్ 7, 2025న సుప్రీంకోర్టు ఒక కీలకమైన మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్టాండ్లు మరియు రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కుక్కలు ఉండకూడదు. ఈ ప్రదేశాల నుండి కుక్కలను తొలగించి వాటికి ఆపరేషన్లు మరియు టీకాలు వేసి ప్రత్యేక షెల్టర్ హోమ్స్కు తరలించాలి. వీటిని తిరిగి అదే ప్రదేశంలో వదలకూడదు. ఈ సంస్థల యాజమాన్యాలు తమ పరిసరాల్లో కుక్కలు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి మరియు ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలి. అయితే ఈ తీర్పుపై జంతు హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కుక్కలను తరలించడం వల్ల వాటి ప్రవర్తన మరింత దూకుడుగా మారుతుందని వారు వాదించారు. కుక్కలను తరలించడాన్ని వ్యతిరేకిస్తున్న యానిమల్ యాక్టివిస్టులకు బాధితులు ఒక సలహా ఇచ్చారు. కుక్కలపై అంతగా ప్రేమ ఉన్నవారు వాటిని దత్తకు తీసుకొని తమ ఇంట్లోనే ఉంచుకోవాలని, వీధుల్లో వదిలేయడం వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయని వారు అంటున్నారు. ఆవుల కోసం గోశాలలు ఉన్నట్లే కుక్కల కోసం కూడా ప్రత్యేక షెల్టర్లు ఉండాలి. మేము జంతువులకు వ్యతిరేకం కాదు, కానీ అవి మమ్మల్ని గాయపరచకుండా వేరుగా ఉండాలని కోరుకుంటున్నామని బాధితుల కుటుంబాలు అనడం జరిగింది. భారతదేశంలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి 2001 నాటి నిబంధనల స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2023లో కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాల ప్రకారం 1. కుక్కలను చంపకూడదు. వీధి కుక్కలను చంపడం లేదా వేరే చోటికి తరలించడం చట్టరీత్యా నేరం. కేవలం వాటికి ఆపరేషన్లు, స్టెరిలైజేషన్ చేసి రేబిస్ టీకాలు వేయడం ద్వారానే వాటి జనాభాను నియంత్రించాలి. ఇక 2. పట్టుకున్న చోటే వదలాలి. కుక్కలను పట్టుకొని ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి అవి ఎక్కడ ఉండేవో అదే చోట వదిలిపెట్టాలి. ఒక ప్రాంతం నుండి కుక్కలను తీసేస్తే వేరే ప్రాంతం నుండి కొత్త కుక్కలు అక్కడికి వస్తాయి కాబట్టి తరలింపు వల్ల సమస్య పరిష్కారం కాదు. ఇక 3. అధికారులదే బాధ్యత. కుక్కల జనాభాను తగ్గించే పూర్తి బాధ్యత మున్సిపాలిటీలు మరియు పంచాయతీలదే. ఏదైనా కుక్క కాటు సంఘటన జరిగితే అధికారులనే జవాబుదారీలుగా చేయాలి. ఇక 4. ఆహారం వేసేవారు, వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిని ఎవరు వేధించకూడదు. అయితే పిల్లలు మరియు వృద్ధులు తిరగని చోట ప్రత్యేకంగా ఫీడింగ్ స్పాట్ ఏర్పాటు చేసుకొని అక్కడ మాత్రమే ఆహారం వేయాలి. ఇక 5.
అత్యవసర స్థితిలో మాత్రమే కుక్కకు నయం చేయలేని వ్యాధి ఉన్నప్పుడు లేదా అది తీవ్రంగా గాయపడి బాధపడుతున్నప్పుడు మాత్రమే డాక్టర్ సలహాతో దానికి విముక్తి ప్రసాదించవచ్చు. అయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఈ నియమాల అమలులో అనేక లోపాలు ఉన్నాయి. నిధుల కొరత, సరైన షెల్టర్లు లేకపోవడం మరియు పారిశుద్ధ్య లోపాల వల్ల వీధి కుక్కల జనాభా తగ్గడం లేదు. పట్టణాల్లో చెత్త నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల కుక్కలకు ఆహారం సులభంగా దొరుకుతుంది. ఇది వాటి సంతానోత్పత్తి రేటును పెంచుతుంది. వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి కుక్కలను పట్టుకోవడంతో ముగిసేది కాదు. కేవలం కుక్కలను పట్టుకుని షెల్టర్లో వేయడం వల్ల సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదు. ప్రభుత్వం నిధులు ఇస్తూ ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛంద సంస్థలు టీకాలు వేస్తూ అందరూ కలిసి పనిచేస్తేనే రేబీస్ లేని సమాజాన్ని నిర్మించగలము. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితులకు తక్షణ పరిహారం అందించే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కలకు ప్రధాన ఫుడ్ సోర్స్ అయినటువంటి హోటల్ వ్యర్థాలను మరియు మాంసం వ్యర్థాలను బహిరంగంగా పడేయకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రోడ్ల మీద ఆహార వ్యర్థాలను, మాంసం చెత్తను పారవేయకూడదు. ఆహారం సులభంగా దొరకకపోతే కుక్కల సంతానోత్పత్తి సహజంగానే తగ్గుతుంది. కుక్కలకు ఆహారం పెట్టేవారు, ఫీడర్స్ ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్దిష్ట ప్రదేశాల్లోనే ఆహారం వేయాలి. స్కూల్ విద్యార్థులకు కుక్కల ప్రవర్తన గురించి, కుక్క కాటు గురైనప్పుడు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స సబ్బు మరియు ప్రవహించే నీటితో 15 నిమిషాల పాటు కడగడం గురించి అవగాహన కల్పించాలి. ఇది కుక్కల ప్రాణాలు వర్సెస్ పిల్లల ప్రాణాలనే యుద్ధం కాదు. ఇది నిర్లక్ష్యం వర్సెస్ బాధ్యత మధ్య పోరాటం. మూగ జీవాల పట్ల కరుణ ఉండాలి. అదే సమయంలో మన పిల్లల ప్రాణాలకు సంపూర్ణ భద్రత కూడా ఉండాలి. ఈ రెండు పరస్పరం విరుద్ధం కావు. శాస్త్రీయంగా అమలయ్యే ఏబీసీ ఆపరేషన్లు, సంపూర్ణ వ్యాక్సినేషన్, కఠినమైనటువంటి చెత్త నిర్వహణ, బాధ్యతాయుతమైనటువంటి ఫీడింగ్, ప్రజలకు అవగాహన, ఇవన్నీ కలిసి పనిచేస్తేనే పరిష్కారం సాధ్యం. ఒక తల్లి తన పిల్లాడిని స్కూల్కు పంపేటప్పుడు భయపడకూడదు. ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోకూడదు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యానికి సమాధానం చెప్పాలి. జంతు ప్రేమికులు బాధ్యతతో ప్రేమ చూపాలి. ప్రజలు కూడా చెత్త ఆహార వ్యర్థాల విషయంలో క్రమశిక్షణ పాటించాలి. కరుణ అంటే సమస్య నిరాకరించడం కాదు, సమస్యను పరిష్కరించడం. న్యాయం అంటే నినాదాలు కాదు, ప్రాణాలు కాపాడడం. రేబీస్ లేని భారతదేశం సాధ్యమే, కానీ అది మాటలతో కాదు, చర్యలతోనే సాధ్యం. అయితే ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.